కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. వ్రతాన్ని పక్కన పెట్టి గోడికేంటా అని చాణక్య కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన వాళ్ళని చూడబోతున్నాను అన్న ఆనందంలో దివ్య ఉంటుంది. వాళ్ళిద్దరినీ హ్యాపీగా చూస్తూ చారుకేశ శశిలు సంతోషపడుతూ ఉంటారు. కారు అలా వెళ్తూ ఉంటుంది. గుళ్ళో హోమం జరుగుతూ ఉంటుంది. ఆ హోమం ఎవరు చేస్తున్నారో దేనికి చేస్తున్నారో అర్థం కాక బ్రహ్మరాంబ, కల్పన, ప్రసాదులు అయోమయంగా చూస్తూ ఉంటారు. దివ్యకి శాపం పోవడాని కోసం హోమం తానే చేయిస్తున్నాను అని చెప్పలేని స్థితిలో అభి దివ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇటు చాణక్య అండ్ కో కారులో వస్తూ ఉంటారు. పాపం 5 minutes ఉంటే కారు గుడికి రీచ్ అయ్యేదే. పాపం అంటున్నారు. ఆ కారుకి ఏమైంది మేడం? కాలుకు ముళ్ళు గుచ్చుకున్నట్టు కారు టైర్లకు మేకులు గుచ్చుకున్నాయి. మేకులు ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? నేనే వేయించా. ఆ తర్వాత ఏమైంది మేడం? కారు అదుపు తప్పి చెట్టును గుద్దుకుంది. మరి కారులో ఉన్న వాళ్ళకి ఏమైంది మేడం? ముందున్న చాణక్యకి ఏమీ కాలేదు. వెనక కూర్చున్న చారుకేశకి ఏమీ కాలేదు. శశికి కూడా ఏమీ కాలేదు. కానీ దివ్యకు మాత్రమే దివ్యకి ఏమైంది మేడం? తల పగిలి చచ్చిపోయింది. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.